ప్రొఫెషనల్ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత దాన్ని బట్టి ఈ వీడియోస్ని చూసి ఫాలో అవ్వడం బెటర్. సో ఫస్ట్ థింగ్ ఫేషియల్ పెయిన్ అంటే స్కిన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఫేషియల్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఫైబ్రోసిస్ అంటే ప్రతి ఒక్క మజిల్స్లో మూమెంట్ లేక ప్రతి ఒక్క మజిల్స్ అనేది టైట్ అయిపోతాయి. సో టైట్ అయిపోయిన మజిల్స్ని మనం ఎలా రిలీజ్ చేయాలి అంటే ప్రెషర్ పాయింట్స్ యూస్ చేసుకొని ఎలా రిలీజ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. సో దీస్ మోస్ట్ పెయిన్ఫుల్ మెథడ్. సో ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో మనం రిలాక్సేషన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్రెషర్ పాయింట్స్ యూస్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రెషర్ పాయింట్స్ ఏంటి? chin region, first pressure point, and second pressure point is jawline, and third pressure point is lip, and fourth pressure point is cheeks, and fifth one is nose, and sixth one is eyes, seventh one is forehead, eighth one is inner of the face. So these are the normal regular pressure points. కాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే ఈ ప్రెషర్ పాయింట్స్ కాకుండా వేరే ప్లేస్లో పెయిన్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే సో అది ఎట్లా మనం తీసుకోవాలి అంటే, సో ఇప్పుడు చిన్న రీజన్ తీసుకున్నాం. చిన్న అనేది పాల్పేట్ చేసి ఏ రీజన్లో మీకు బాగా పెయిన్ఫుల్ ఉందో ఆ రీజన్ని ప్రెస్ చేసి క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. ఓన్లీ ఈ ప్రెషర్ పాయింట్స్ అనేది 5 times మాత్రమే చేయాలి, అంతకుమించి ఎక్కువ రిపీట్ చేయకూడదు. సో సేమ్ పాయింట్ జా లైన్లో పాల్పేట్ చేసి ఆ జా లైన్లో ఎక్కడైతే మీకు బాగా పెయిన్ఫుల్ ఉందో అక్కడ ప్రెస్ చేస్తూ 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ చీక్స్ రీజియన్లో చీక్స్ అనేది కొంతమందికి స్వెల్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమందికి పెయిన్ఫుల్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైతే చాలా పాయింటర్ రీజియన్లో టైట్గా పెయిన్ అనిపిస్తుందో ఆ రీజియన్లోనే ప్రెస్ చేసి 5 times క్లాక్ వైజ్ అండ్ 5 times యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ వన్ ఈస్ నోస్ రీజియన్లో ప్రెస్ చేసి పాల్పేట్ చేసి ఎక్కడ టైట్ ఉందో అక్కడ ప్రెస్ చేసి 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. అట్ ద సేమ్ టైం లిప్ ప్రతి రీజియన్లో మనం ఇట్లా పాల్పేట్ చేసుకుంటూ క్లాక్ వైజ్ 5 times యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. సో ఎవ్రీ రీజియన్ అట్ ద సేమ్ టైం ఐ అండ్ ఫోర్హెడ్, ఇన్నర్ ఆఫ్ ది ఫేస్. సో ఇవన్నీ మనం పాల్పేట్ చేసి ఆ ఏరియాలో ఎక్కడ టైట్ ఉందో ఎక్కడ మోర్ పెయిన్ ఉందో దాన్ని బట్టి మనం ప్రెషర్ పాయింట్ టార్గెట్స్ తీసుకొని 5 times క్లాక్ వైజ్ చేస్తాం, 5 times యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మందికి ఏమవుతుందంటే బ్యాక్ ఆఫ్ ది ఇయర్లో టైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్లో మనకి పెయిన్ఫుల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 2 points ఎగ్జాక్ట్లీ ఇయర్ పిన్న పైన దిస్ ఈస్ ద ప్రెషర్ పాయింట్, 5 times క్లాక్ వైజ్ అండ్ 5 times యాంటీ క్లాక్ వైజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ది ఇయర్ పిన్ అంటే ఇక్కడ. సో పాల్పేట్ చేస్తే ఒక రీజన్ అయితే చాలా టైట్ అవుతుంది. సో ఆ ఏరియాలో 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. సో దీస్ ఆర్ ది మోస్ట్ పెయిన్ఫుల్ ప్రెషర్ పాయింట్స్. సో ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నిటికీ కూడా ఫామ్ ప్రెషర్ యూస్ చేయాలి. ఎక్కువ తంబ్ ప్రెషర్ యూస్ చేసి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మీకు పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రెషర్ పాయింట్స్లో మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి ప్రెస్ చేయడం వల్ల ఇంకా పెయిన్ ఎక్కువ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీటికి చాలా మైల్డ్ అండ్ ఫామ్ ప్రెషర్ యూస్ చేయాలి. ఇంకోటి ఇది చేసే ముందు కంపల్సరీ మీ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు ఇవి కంటిన్యూ చేయడం బెటర్. ఈ ఎక్సర్సైజ్ చేస్తూ పెయిన్ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.